ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబోలో రూపొందిన పుష్ప 2 ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. గత డిసెంబర్ లో విడుదలై ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించిన పుష్ప 2 ది రూల్ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. దానికి తెరపడనుందని సమాచారం. జనవరి 30 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. థియేట్రికల్ విండోని 56 రోజులకు నిర్ణయించుకోవడం వల్ల సాధారణంగా తెలుగు సినిమాలు తీసుకునే గ్యాప్ కంటే పుష్ప 2 ఎక్కువే వాడుకుంది. ఇటీవల అదనంగా 20 నిమిషాలు జోడించిన రీలోడెడ్ వెర్షన్ అందుబాటులోకి తీసుకురానున్నారు. అంటే మొత్తం 3 గంటల 44 నిమిషాలు. సెన్సార్ సర్టిఫికేట్, స్మోకింగ్, డ్రింకింగ్ యాడ్స్ లాంటివి నెట్ఫ్లిక్స్ లో ఉండవు. మామూలుగా ఎంత పెద్ద పాన్ ఇండియా మూవీ అయినా మహా అయితే 4 వారాల ఓటీటీ గడువు తీసుకుంటున్న ట్రెండ్ లో పుష్ప 2 ఇలా 56 రోజుల ప్లాన్ ఎంచుకోవడం వెనుక బలమైన కారణం ఉంది. హిందీ వెర్షన్ ని మల్టీప్లెక్స్ లో ప్రదర్శించాలంటే ఖచ్చితంగా ఇంత గ్యాప్ ఉండాలనే నిబంధన ఉత్తరాది ఎగ్జిబిటర్లు కఠినంగా పాటిస్తున్నారు. ఒకవేళ కాదంటే సదరు సినిమా స్క్రీనింగ్ వాటి సముదాయాల్లో ఉండదు. ఇది దృష్టిలో పెట్టుకున్న మైత్రి మూవీ మేకర్స్ లేట్ ఓటీటీకి ఓటు వేయడం వల్లే నార్త్ లో వారాల తరబడి భారీ వసూళ్లు వచ్చి ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. సో ఇంకో 3 రోజులు ఎదురు చూస్తే ఇంట్లోనే పుష్పరాజ్ అరాచకం చూడొచ్చు. డిజిటల్ ఇంత దగ్గరికి వచ్చినా కూడా పుష్ప 2 దూకుడు థియేటర్లలో ఇంకా పడిపోలేదు. నిన్న బుక్ మై షోలో 13,000కు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. కరెంట్ బుకింగ్ వేరుగా ఉంటుంది. అంటే ఇంకా పుష్ప 2 చూసేందుకు జనం వెళ్తూనే ఉన్నారన్నమాట. సంక్రాంతికి వస్తున్నాం. డాకు మహారాజ్, గేమ్ చేంజర్, స్కై ఫోర్స్ లాంటి కొత్త రిలీజులు బోలెడున్నా బన్నీ మూవీ 53వ రోజు కూడా ఇంత బలంగా హోల్డ్ చేయడం గొప్పే. ఇక నెట్ఫ్లిక్స్ లో ఎన్ని మిలియన్ల వ్యూస్ రికార్డులు దక్కబోతున్నాయో చూడాలి.